ఓం శాంతి 1-11-2024 మధురమైన పిల్లలు, ఈ సమయంలో నిరాకారుడైన తండ్రి సాకారంలోకి వచ్చి మిమ్మల్ని అలంకరిస్తారు. అది ఒంటరిగా చెయ్యరు. ప్రశ్న: పిల్లలైన మీరు స్మృతి యాత్రలో ఎందుకు కూర్చుంటారు? జవాబు: 1. ఎందుకంటే మీకు తెలుసు, ఈ స్మృతి ద్వారానే మనకు చాలా పెద్ద ఆయుష్ లభిస్తుంది, మనం నిరోగులుగా అవుతాము. 2. స్మృతి చేయడం ద్వారా మన పాపాలు కట్టవుతాయి, మనం సత్యమైన బంగారంగా అవుతాము. ఆత్మలో నుండి రజో తమో యొక్క మాలిన్యం తొలగిపోతుంది, ఆత్మ బంగారంగా అవుతుంది. 3. స్మృతి ద్వారానే మీరు పావన ప్రపంచానికి యజమానులుగా అవుతారు. 4. మీ అలంకరణ జరుగుతుంది. 5. మీరు చాలా ధనవంతులుగా అవుతారు. ఈ స్మృతియే మిమ్మల్ని పదమాపదమ భాగ్యశాలులుగా చేస్తుంది. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇక్కడ కూర్చుని మీరేం చేస్తారు? కేవలం శాంతిలో కూర్చున్నారు అని కాదు, అర్థసహితంగా జ్ఞానమయమైన అవస్థలో కూర్చున్నారు. తండ్రిని మనం ఎందుకు స్మృతి చేస్తాము అన్న జ్ఞానం పిల్లలైన మీకుంది. తండ్రి మనకు చాలా పెద్ద ఆయుష్ ఇస్తారు. తండ్రిని స్మృతి చేయడం ద్వారా మన పాపాలు కట్టవుతాయి, మనం సత్యమైన బంగారంగా సతోప్రధానంగా అవుతాము. మీ అలంకరణ ఎంతగా జరుగుతుంది, మీ ఆయుష్ పెరుగుతుంది, ఆత్మ కాంచనంగా అవుతుంది. ఇప్పుడు ఆత్మలో మాలిన్యం చేరింది. స్మృతియాత్ర ద్వారా రజో తమో యొక్క మాలిన్యం ఏదైతే చేరిందో అదంతా తొలగిపోతుంది. అంతగా మీకు లాభం కలుగుతుంది. ఆ తర్వాత ఆయుష్ పెరుగుతుంది, మీరు స్వర్గవాసులుగా అవుతారు మరియు చాలా ధనవంతులుగా అవుతారు. మీరు పదమ భాగ్యశాలులుగా అవుతారు. అందుకే తండ్రి అంటారు, మన్మనా భవ, నన్నొక్కరినే స్మృతి చేయండి. ఈ మాట ఏ దేహధారి గురించి అనరు. తండ్రికైతే శరీరం లేదు, మీ ఆత్మ కూడా నిరాకారిగా ఉండేది. మళ్లీ పునర్జన్మల్లోకి వస్తూ పారసబుద్ధి నుండి రాతిబుద్ధి కలదిగా అయిపోయింది. ఇప్పుడు మళ్లీ కాంచనంగా అవ్వాలి. ఇప్పుడు మీరు పవిత్రంగా అవుతున్నారు. నీటి స్నానాలైతే జన్మాంతరాలు చేశారు. వీటి ద్వారా మేం పావనంగా అవుతామని భావించారు, కాని పావనంగా అయ్యేందుకు బదులుగా ఇంకా పతితులుగా అయి నష్టంలో పడిపోయారు. ఎందుకంటే ఇది ఉన్నదే అసత్యమైన మాయా. అందరిలోనూ అసత్యం మాట్లాడే సంస్కారాలున్నాయి. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని పావనంగా తయారుచేసి వెళ్తాను, మిమ్మల్ని మళ్లీ పతితంగా ఎవరు తయారు చేస్తారు? ఇప్పుడు మీరు ఫీల్ అవుతున్నారు కదా, ఎంతగా గంగా స్నానాలు చేస్తూ వచ్చారు, కాని పావనంగా అయితే అవ్వలేదు. కాని పావనంగా అయ్యే పావన ప్రపంచంలోకి వెళ్లవలసి ఉంటుంది. శాంతిధామం మరియు సుఖధామం పావనధామాలు. ఇది ఉన్నదే రావణుని ప్రపంచం, దీనిని దుఃఖధామం అంటారు. ఇది సహజంగా అర్థం చేసుకునే విషయం కదా, ఇందులో ఎటువంటి కష్టమూ లేదు. అలాగే దీనిని ఎవరికైనా వినిపించడంలో కూడా ఎటువంటి కష్టమూ లేదు. ఎప్పుడైనా ఎవరైనా కలిసినప్పుడు కేవలం ఈ మాట చెప్పండి, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ అనంతమైన తండ్రిని స్మృతి చేయండి. ఆత్మల తండ్రి పరంపిత శివ పరమాత్మ. ప్రతి ఒక్కరి శరీరానికి వేరువేరు తండ్రులుంటారు. ఆత్మలకైతే ఒకే తండ్రి ఉన్నారు. ఎంత బాగా అర్థం చేయిస్తారు, మరియు హిందీలోనే అర్థం చేయిస్తారు. హిందీ భాషే ముఖ్యమైనది. మీరు పదమ భాగ్యశాలులు అని ఈ దేవీదేవతల్నే అంటారు కదా. వీరు ఎంత భాగ్యశాలులు! వీరు స్వర్గాధిపతులుగా ఎలా అయ్యారు అన్నది ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీకు తండ్రి వినిపిస్తున్నారు. ఈ సహజయుగం ద్వారా ఈ పురుషోత్తమ సంగం యుగంలోనే ఈ విధంగా అవుతారు. ఇప్పుడిది పాత ప్రపంచం మరియు కొత్త ప్రపంచం యొక్క సంగమం. తర్వాత మీరు కొత్త ప్రపంచానికి అధిపతులుగా అవుతారు.
ఇప్పుడు తండ్రి కేవలం ఇదే చెప్తున్నారు, ఈ 2 మాటలను అర్థసహితంగా స్మృతి చేయండి. గీతలో మన్మనాభవాన్ ఉంది. ఆ మాటలు చదువుతారు కానీ వాటి అర్థం ఏమాత్రమూ తెలీదు. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయండి, ఎందుకంటే నేనే పతిత పావనుడను. ఇంకెవరూ ఈ విధంగా అనలేరు. తండ్రే అంటారు, నన్ను స్మృతి చేయడం ద్వారా మీరు పావనంగా అయి పావన ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. మొట్టమొదట మీరు సతోప్రధానంగా ఉండేవారు. మళ్లీ పునర్జన్మలు తీసుకుంటూ తమో ప్రధానంగా అయ్యారు. ఇప్పుడు 84 జన్మల తర్వాత మళ్లీ మీరు కొత్త ప్రపంచంలో దేవతలుగా అవుతారు. రచయిత మరియు రచన ఇరువురిని మీరు తెలుసుకున్నారు. కావున ఇప్పుడు మీరు ఆస్తికులుగా అయ్యారు. ఇంతకుముందు జన్మాంతరాలు మీరు నాస్తికులుగా ఉండేవారు. తండ్రి ఈ విషయాన్ని ఏదైతే వినిపిస్తారో ఇది ఇంకెవరికీ తెలియదు. మీరు ఎక్కడకు వెళ్ళినా ఎవ్వరూ మీకీ విషయాలు వినిపించరు. ఇప్పుడు 2 తండ్రులు మీ అలంకరణ చేస్తున్నారు. ఇంతకు ముందైతే తండ్రి ఒంటరిగా ఉండేవారు, శరీరరహితంగా ఉండేవారు. కాని పైన కూర్చుని మీ అలంకరణ చేయలేరు. 1 మరియు 2 కలిస్తే 12 అవుతాయి అని అంటారు కదా. అంతేకాని ప్రేరణ లేక శక్తి మొదలైన వాటి విషయమేదీ లేదు. పైనుండి ప్రేరణ ద్వారా కలుసుకోలేరు. నిరాకారుడు ఎప్పుడైతే సాకార శరీరాన్ని ఆధారంగా తీసుకుంటారో అప్పుడే మీ అలంకరణ చేస్తారు. బాబా మమ్మల్ని సుఖధామంలోకి తీసుకువెళ్తారని కూడా భావిస్తారు. డ్రామా ప్లాన్ అనుసారంగా బాబా బంధింపబడి ఉన్నారు. వారికి డ్యూటీ లభించి ఉంది. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత పిల్లలైన మీకోసం వస్తారు. ఈ యోగ బలంతో మీరు ఎంత కాంచనంగా అవుతారు. ఆత్మ మరియు శరీరం 2 కాంచనంగా అవుతాయి, మళ్లీ చీచీగా అవుతారు. ఈ పురుషార్థంతో మేమీ విధంగా అలంకరింపబడ్డవారిగా అవుతాము అని ఇప్పుడు మీకు సాక్షాత్కారమవుతుంది. అక్కడ వికారీ దృష్టి ఉండదు. అయినా కానీ శరీర అవయవాలన్నీ కప్పబడే ఉంటాయి. ఇక్కడ చూడండి, చీచీ విషయాలను రావణ రాజ్యంలో నేర్చుకుంటారు. ఈ లక్ష్మీనారాయణలను చూడండి, వస్త్రాలు మొదలైనవి ఎంత బాగున్నాయి. ఇక్కడ అందరూ దేహాభిమానులుగా ఉన్నారు. వారిని దేహాభిమానులు అనరు. వారిది సహజ సిద్ధమైన సౌందర్యం. తండ్రి మిమ్మల్ని ప్రకృతి సిద్ధమైన సౌందర్యం కలవారిగా తయారు చేస్తారు. ఈ రోజుల్లో నిజమైన నగలను ఎవరూ ధరించలేరు కూడా. ఎవరైనా ధరిస్తే వారిని దోచుకుంటారు. అక్కడ అటువంటి విషయమేమీ ఉండదు. అటువంటి తండ్రి మీకు లభించారు. వారు లేకుండానైతే మీరు తయారవ్వలేరు. మేమైతే డైరెక్ట్గా శివబాబా నుండే తీసుకుంటాము అని చాలామంది అంటారు. కాని వారసలు ఎలా ఇస్తారు? పోనీ ప్రయత్నించి చూడండి. డైరెక్ట్గా అడగండి, లభిస్తుందేమో చూడండి. మేమైతే శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటాము, బ్రహ్మను అడగాల్సిన అవసరం కూడా ఏముంది? శివబాబా తమ ప్రేరణ ద్వారా ఎంతో కొంత ఇచ్చేస్తారు అని చాలామంది అంటారు. మంచి మంచి పాత పిల్లలను కూడా మాయ ఇలాగా కరుస్తుంది. ఒక్కర్నే నమ్ముతారు, కాని ఆ ఒక్కరూ ఏం చేస్తారు? తండ్రి అంటారు, నేను ఒక్కడినే ఎలా రాగలను? నోరు లేకుండా ఎలా మాట్లాడగలను? నోరు యొక్క గాయనమైతే ఉంది కదా. గోముఖం నుండి అమృతాన్ని తీసుకునేందుకు ఎంతగా కష్టపడుతూ ఉంటారు. మళ్లీ శ్రీనాథ ద్వారం వద్దకు వెళ్లి దర్శనం చేసుకుంటారు. కాని వారిని దర్శించుకోవడం వలన ఏమవుతుంది? దానిని బొమ్మల పూజ అంటారు. అందులో ఆత్మ అయితే లేదు కదా. పంచతత్వాల బొమ్మ తయారై ఉంది అనగా అది మాయను తలుచుకోవడమే అవుతుంది. పంచతత్వాలు ప్రకృతి కదా. వాటిని స్మృతి చేయడం ద్వారా ఏం లభిస్తుంది? ప్రకృతి ఆధారమైతే అందరికీ ఉంది, కాని అక్కడ ఉన్నది సతోప్రధానమైన ప్రకృతి, ఇక్కడ ఉన్నది తమోప్రధానమైన ప్రకృతి. తండ్రికి సతోప్రధానమైన ప్రకృతి యొక్క ఆధారాన్ని తీసుకోవాల్సిన అవసరం ఎప్పుడూ ఉండదు. ఇక్కడైతే సతోప్రధానమైన ప్రకృతి లభించదు. తండ్రి అంటారు,
ఇక్కడ సాధు సన్యాసులెవరైతే ఉన్నారో వారందరినీ నేనే ఉద్ధరించాల్సి ఉంటుంది. నేనసలు నివృత్తి మార్గంలోకి రానే రాను. ఇది ప్రవృత్తి మార్గము. పవిత్రంగా అవ్వండి అని అందరికీ చెప్తాను. అక్కడైతే నామరూపాలు మొదలైనవన్నీ మారిపోతాయి. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఈ నాటకం ఎలా తయారై ఉందో చూడండి. ఒకరి ముఖ కవళికలు మరొకరితో కలవవు. ఇన్ని కోట్ల మంది ఉన్నారు, అందరి ముఖ కవళికలు వేర్వేరుగా ఉన్నాయి. ఎవరు ఎంతగా ఏం చేసినా కానీ ఒకరి ముఖ కవళికలు ఇంకొకరితో కలవవు. దీనిని ప్రకృతి సిద్ధమైనది అంటారు. ఇదొక అద్భుతం. స్వర్గాన్ని అద్భుతం అంటారు కదా, అది ఎంత శోభాయమానంగా ఉంటుంది. మాయవి 7 అద్భుతాలు, తండ్రిది ఒకే అద్భుతం. త్రాసులో ఆ 7 అద్భుతాలను ఒకవైపు పెట్టండి, ఈ ఒక్క అద్భుతాన్ని ఇంకొక వైపు పెట్టండి, అయినా కూడా ఇదే ఎక్కువ బరువు తూగుతుంది. ఒకవైపు జ్ఞానాన్ని, ఇంకొక వైపు భక్తిని ఉంచండి, అప్పుడు జ్ఞానం వైపు ఎంతో బరువు తూగుతుంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, భక్తిని నేర్పించేవారైతే ఎంతోమంది ఉన్నారు, జ్ఞానాన్ని ఇచ్చేవారైతే ఒక్క తండ్రే. తండ్రి కూర్చుని పిల్లలను చదివిస్తారు, అలంకరిస్తారు. పవిత్రంగా అవ్వండి అని తండ్రి చెప్తే, లేదు మేమైతే చీచీగానే అవుతాము అని వారంటారు. గరుడ పురాణంలో కూడా విషయ వైతరిణి నదిని చూపిస్తారు. తేళ్లు, బల్లులు, పాములు మొదలైనవన్నీ ఒకదాన్నొకటి కాటు వేసుకుంటూ ఉంటాయి. తండ్రి అంటారు, మీరు ఎంతగా అనాథలుగా అయిపోతారు. పిల్లలైన మీకే తండ్రి అర్థం చేయిస్తారు. బయటెవరితోనైనా ఇలా నేరుగా అంటే వారు డిస్టర్బ్ అవుతారు. చాలా యుక్తిగా అర్థం చేయించవలసి ఉంటుంది. కొంతమంది పిల్లల్లో మాట్లాడే తెలివి కూడా ఉండదు. చిన్న పిల్లలు చాలా అమాయకంగా ఉంటారు కావున వారిని మహాత్ములు అంటారు. మహాత్ముడైన శ్రీకృష్ణుడెక్కడా? నివృత్తి మార్గంలో మహాత్ములుగా పిలువబడే ఈ సన్యాసులెక్కడా? అది ప్రవృత్తి మార్గము. వారెప్పుడూ భ్రష్టాచారం ద్వారా జన్మించరు. వారిని శ్రేష్టాచారులనే అంటారు. ఇప్పుడు మీరు శ్రేష్టాచారులుగా అవుతున్నారు. పిల్లలకు తెలుసు, ఇక్కడ బాప్ దాదా ఇరువురూ కలిసి ఉన్నారు. వారు తప్పకుండా బాగానే అలంకరిస్తారు. ఎవరైతే ఈ పిల్లలను ఈ విధంగా అలంకరించారో వారి వద్దకు మేం కూడా వెళ్ళాలి అని అందరికీ అనిపిస్తుంది కదా. అందుకే మీరు రిఫ్రెష్ అయ్యేందుకు ఇక్కడికి వస్తారు. తండ్రి వద్దకు రావాలి అని మనసు లాగుతుంది. ఎవరికైతే పూర్తి నిశ్చయం ఉంటుందో వారేమంటారంటే, మమ్మల్ని కొట్టినా లేక ఏం చేసినా కానీ మేమెప్పుడూ వారి తోడును వదలము. కొందరైతే ఏ కారణం లేకుండా కూడా వదిలేస్తారు. ఇది కూడా డ్రామా ఆటగా రచింపబడి ఉంది. వదిలి వెళ్ళిపోతారు, లేక విడాకులు ఇచ్చేస్తారు. వీరు రావణుని వంశానికి చెందినవారని తండ్రికి తెలుసు. కల్పకల్పము ఈ విధంగా జరుగుతుంది. కొందరు మళ్లీ వచ్చేస్తారు. తండ్రి అర్థం చేయిస్తారు, చేతిని వదిలేయడం వల్ల పదవి తగ్గిపోతుంది. సమ్ముఖంగా వస్తారు, మేము ఇటువంటి తండ్రిని ఎప్పుడూ వదలము అని ప్రతిజ్ఞ చేస్తారు. కాని మాయారావణుడు కూడా తక్కువేమీ కాదు. వెంటనే తన వైపుకు లాక్కుంటాడు. మళ్లీ సమ్ముఖంగా వచ్చినప్పుడు వారికి అర్థం చేయించడం జరుగుతుంది. తండ్రి ఏమీ కొట్టరు కదా. తండ్రైతే ప్రేమగానే అర్థం చేయిస్తారు. నిన్ను మాయారూపి మొసలి తినేసేదే, కాని నీవు బయటపడి వచ్చేశావు, మంచిదైంది అని అంటారు. దెబ్బ తగిలినట్లయితే పదవి తగ్గిపోతుంది. ఎవరైతే సదా ఏకరసంగానే ఉంటారో వారెప్పుడూ పక్కకు తప్పుకోరు, ఎప్పుడూ చేయవదలరు. ఇక్కడ తండ్రిని వదిలి మరణించి మాయారావణునికి చెందినవారిగా అవుతారు. అప్పుడు వారిని మాయ ఇంకా తీవ్రంగా తినేస్తుంది. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని ఎంతగా అలంకరిస్తాను, మీరు బాగా నడుచుకోండి, ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకండి అని అర్థం చేయించడం జరుగుతుంది. రక్తంతో కూడా రాసిస్తారు. మళ్లీ ఎలా ఉన్నవారు ఎలా అయిపోతారు? మాయ చాలా శక్తివంతమైనది.
చెవులు ముక్కు పట్టుకుని చాలా అలమటించేలా చేస్తుంది. ఇప్పుడు మీకు జ్ఞానమనే 3వ నేత్రాన్ని ఇస్తారు కావున వికారీ దృష్టి ఎప్పుడూ వెళ్ళకూడదు. విశ్వాధిపతులుగా అవ్వాలంటే ఎంతో కొంత కష్టపడాల్సి ఉంటుంది కూడా కదా. ఇప్పుడు మీ ఆత్మ మరియు శరీరం రెండూ తమో ప్రధానంగా ఉన్నాయి. మాలిన్యం చేరింది. ఈ మాలిన్యాన్ని భస్మం చేసేందుకు తండ్రి చెప్తున్నారు, మీరు నన్ను స్మృతి చేయండి. మీరు తండ్రిని స్మృతి చేయలేరా? మీకు సిగ్గు కలగడం లేదా? స్మృతి చేయకపోతే మాయభూతాలు మిమ్మల్ని మింగేస్తాయి. మీరు ఎంత చీచీగా అయిపోయారు. వికారాల ద్వారా జన్మించని వారు రావణరాజ్యంలో ఒక్కరు కూడా లేరు. అక్కడ ఈ వికారాలన్న మాటే ఉండదు, రావణుడే ఉండడు. రావణరాజ్యం ద్వాపరం నుండే ఉంటుంది. పావనంగా తయారు చేసేవారు ఒక్క తండ్రే. తండ్రి అంటారు, పిల్లలు, ఈ ఒక్క జన్మే పవిత్రంగా అవ్వాలి. ఆ తర్వాత ఇక వికారాల విషయమే ఉండదు. అది ఉన్నదే నిర్వికారీ ప్రపంచం. ఈ పవిత్ర దేవీదేవతలు ఉండేవారని, వారు 84 జన్మలు తీసుకుంటూ కిందకు వచ్చారని మీకు తెలుసు. ఇప్పుడు పతితులుగా ఉన్నారు. అందుకే శివబాబా మమ్మల్ని ఈ పతిత ప్రపంచం నుండి విముక్తులుగా చేయండి అని పిలుస్తారు. ఇప్పుడు తండ్రి వచ్చిన తర్వాత మీకు అర్థమైంది ఇది పతితమైన కర్మ అని. ఇంతకుముందు మీకు తెలిసేది కాదు, ఎందుకంటే మీరప్పుడు రావణరాజ్యంలో ఉండేవారు. ఇప్పుడు తండ్రి అంటారు, సుఖధామంలోకి వెళ్లాలనుకుంటే చీచీగా అవ్వడం మానేయండి. అర్ధకల్పం మీరు చీచీగా అయ్యారు. తలపై పాపాల భారం ఎంతగానో ఉంది, మరియు మీరు ఎంతగానో నిందించారు కూడా. తండ్రిని నిందించడం ద్వారా ఎంతో పాపం పెరిగిపోతుంది. ఇది కూడా డ్రామాలోని పాత్రే. మీ ఆత్మకు కూడా 84 జన్మల పాత్ర లభించింది. దానిని అభినయించాల్సిందే. ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రను అభినయించాలి. మరి మీరెందుకు ఏడుస్తారు? సత్యుగంలో ఎవరూ ఏడవరు. మళ్లీ జ్ఞానదశ పూర్తయినప్పుడు అదే ఏడవడం, రోదించడం ప్రారంభమవుతుంది. మోహజీతుని కథను కూడా మీరు విన్నారు. ఇలా ఒక అసత్యమైన దృష్టాంతాన్ని వారు తయారు చేశారు. సత్యుగంలో ఎవరికీ అకాల మృత్యులుండవు. మోహజీతులుగా తయారు చేసేవారైతే ఒక్క తండ్రే. పరంపిత పరమాత్మకు మీరు వారసులుగా అవుతారు. వారే మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తారు. ఆత్మలమైన మేము వారికి వారసులుగా ఉన్నామా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. ఇకపోతే భౌతికమైన చదువులో ఏముంది? ఈ రోజుల్లోనైతే పతిత మనుషుల ముఖాన్ని కూడా చూడకూడదు, అలాగే పిల్లలకు కూడా చూపించకూడదు. బుద్ధిలో ఎల్లప్పుడూ మేము సంగమయుగంలో ఉన్నాము అని భావించండి. ఒక్క తండ్రినే స్మృతి చేస్తాము. మిగిలిన వారందర్నీ చూస్తూ కూడా చూడము. మనం కొత్త ప్రపంచాన్నే చూస్తాము. మనం దేవతలుగా అవుతాము. ఆ కొత్త సంబంధాలనే చూస్తాము. పాత సంబంధాలను చూస్తూ కూడా చూడము. ఇదంతా భస్మమైపోనున్నది. మనం ఒంటరిగా వచ్చాము, మళ్లీ ఒంటరిగానే వెళ్ళిపోతాము. తండ్రి తమతో పాటు తీసుకువెళ్లేందుకు ఒకేసారి వస్తారు. దీనిని శివబాబా ఊరేగింపు అంటారు. అందరూ శివబాబా పిల్లలే. తండ్రి విశ్వరాజ్యాధికారాన్ని ఇస్తారు. మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తారు. ఇంతకుముందు విషాన్ని కక్కేవారు, ఇప్పుడు అమృతాన్ని చిందిస్తున్నారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, స్వయాన్ని సంగమయుగ నివాసులుగా భావిస్తూ నడుచుకోవాలి. పాత సంబంధాలను చూస్తూ కూడా చూడకూడదు. నేను ఒంటరిగా వచ్చాను, ఒంటరిగా వెళ్ళాలి అన్నది బుద్ధిలో ఉండాలి. రెండవ పాయింట్, ఆత్మ మరియు శరీరం రెండింటినీ బంగారంగా పవిత్రంగా తయారు చేసుకునేందుకు
జ్ఞానమనే మూడవ నేత్రంతో చూసే అభ్యాసం చేయాలి. వికారీ దృష్టిని సమాప్తం చేయాలి. జ్ఞానం మరియు యోగంతో స్వయాన్ని అలంకరించుకోవాలి. వరదానము: మన్మనాభవగా ఉంటూ అలౌకిక విధితో మనోరంజనాన్ని జరుపుకునే తండ్రి సమాన భవ. సంగమయుగంలో స్మృతి చిహ్నాన్ని జరుపుకోవటం అనగా తండ్రి సమానంగా అవ్వటం. ఇది సంగమయుగం యొక్క ఉత్సవం. దీన్ని బాగా జరుపుకోండి, కానీ తండ్రితో మిలనం చేసుకుంటూ జరుపుకోండి. కేవలం మనోరంజన రూపంలో కాకుండా మన్మనాభవగా ఉంటూ మనోరంజనాన్ని జరుపుకోండి. అలౌకిక విధితో అలౌకికత యొక్క మనోరంజనం అవినాశిగా అవుతుంది. సంగమయుగ దీపావళి యొక్క విధి ఏంటంటే పాత ఖాతాను సమాప్తం చేయటం, ప్రతి సంకల్పం ప్రతి గడియ కొత్తగా అనగా అలౌకికంగా ఉండాలి. పాత సంకల్పాలు, సంస్కార స్వభావాలు, నడత నడవడిక ఇవి రావణుడి అప్పులు. వీటిని ఒక్క దృఢ సంకల్పంతో సమాప్తం చేయండి. స్లోగన్: విషయాలను చూసేందుకు బదులుగా స్వయాన్ని మరియు తండ్రిని చూడండి. ఓం శాంతి.